మీ అందరికీ తెలుసా, లక్ష్మణుడు 14 సంవత్సరాలు పడుకోలేదు. ఆ రోజు రాత్రి, ప్రథమ రాత్రి ఎప్పుడైతే వాళ్ళు వనవాసంకి వెళ్తారు, గుహతో తన భగవంతుడిని ఫ్యాన్ చేస్తూ ఉంటే నిద్రాదేవి వచ్చింది. వచ్చి లక్ష్మణ్ కళ్ళు లోపల వెళ్తుంది. అప్పుడు లక్ష్మణ్ ఆపమన్నాడు. నిద్రాదేవితో అన్నాడు, ఆపు, 14 సంవత్సరాలు నన్ను మాత్రం డిస్టర్బ్ చేయొద్దు, ఎందుకంటే నేను శ్రీరాముడు ఒక సేవలో నేను ఉండాలి. సో నిద్రాదేవి అంటారు, అయితే నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు, నేనేం చెయ్యాలి ఇప్పుడు, ఇది నా సేవ, నేను ఇది చెయ్యాలి. అప్పుడు లక్ష్మణుడు అంటాడనమాట, నువ్వు తిన్నంగా నా భార్య దగ్గరికి వెళ్ళిపో, నా ఒక భాగంలో ఉన్న నిద్ర ఆవిడ తీసుకుంటుంది. 14 సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే శ్రీరాముడు తాలూకా పట్టాభిషేకం చూస్తాను, అప్పుడు నేను ఆ ఛత్రంని పట్టుకుంటాను, ఆ రోజు నువ్వు నా కళ్ళు లోపల రావాలి, ఇప్పుడు కాదు. అందు గురించి మనము చూస్తే రామాయణంలో ఊర్మిళ 14 సంవత్సరాలు పడుకుంది, పొద్దున రాత్రి. ఎందుకంటే లక్ష్మణ్ తాలూకా నిద్ర కూడా తనే తీసుకుంది. అండ్ శ్రీరాముడు పట్టాభిషేకం అయినప్పటికీ ఏమైంది, లక్ష్మణ్కి ఇంకా నిద్ర వచ్చేస్తుంది. మనందరికీ తెలుసు ఎలా తన చేతి నుంచి ఆ ఛత్రం కిందకి పడిపోతుంది. అప్పుడు తన నవ్వుతాడనమాట, ఓహో నేను చేసిన అగ్రిమెంట్ కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు నేను వెళ్ళి పడుకోవాలి. చూడండి సేవాభావం, ఎంత సేవాభావం. 14 years వరకు తను పడుకోలేదు, తను తినలేదు కూడా, తినలేదు, ఏమీ తినలేదు. శ్రీరాముడు తాలూకా పట్టాభిషేకం అయిపోయిన తర్వాత ఒకరోజు అగత్స్యముని వచ్చారు. సో అగత్స్యముని వచ్చి అడుగుతున్నారనమాట, మేఘనాథ్కి అంటే ఇంద్రజీత్కి ఎలా చంపగలడు లక్ష్మణుడు? ఎందుకంటే మేఘనాథ్కి ఒక వరం ఉంది, ఎవరైతే 14 సంవత్సరాలు పడుకోలేదు, తినలేదు, ఓ స్త్రీ తాలూకా ముఖం చూడలేదు, అలాంటి వాళ్ళే చంపగలుగుతారు. కానీ 14 సంవత్సరాలు లక్ష్మణ్ సీతామాతతో ఉన్నాడు, తప్పకుండా చూసి ఉంటాడు. తర్వాత ఎలా తినుకుంటా ఉన్నాడు. అప్పుడు శ్రీరాముడు అంటాడు, మళ్ళీ నాకు తెలియదు, లక్ష్మణ్ని పిలిచి అడుగుదాము. అప్పుడు లక్ష్మణ్ని పిలుస్తారనమాట. నువ్వు ఎలా చంపగలవు అంటే అతను అంటాడు, అవును నేను 14 సంవత్సరాలు ఏమీ తినలేదు, పడుకోలేదు. సో అప్పుడు ఈ మొత్తం కథని చెప్తాడు, ఎలా నిద్రాదేవి వచ్చింది అని. సో శ్రీరాముడు అంటారు, అది బానే ఉంది, కానీ తినడం మాత్రం నేను నీకు రోజు ఇచ్చాను. రోజు వాళ్ళు లక్ష్మణుడు పండ్లు తెచ్చుకుంటూ ఉంటే 3 భాగాలు చేసేవారు. ఒక భాగం సీతాదేవి, శ్రీరాముడు అని లక్ష్మణ్కి ఇచ్చేవారు. మరి నువ్వు తిన్నావు కదా అని శ్రీరాముడు అడిగితే లక్ష్మణ్ అంటాడనమాట, మీరు నన్ను తమ్ముడు పట్టుకో అనేవారు కానీ తిను అని ఎప్పుడు చెప్పలేదు, అందుకోసం పట్టుకుని ఉంచాను, 14 సంవత్సరాల వరకు ఉంచాను, మీరు తినమని చెప్పలేదు, ఇది ఉంచుకో అన్నారు, ఉంచాను అని. అయితే శ్రీరాముడు అంటారు, నేను నమ్మలేకపోతున్నాను. సో అప్పుడు లక్ష్మణుడు పుష్పక విమానంలో ఎక్కడైతే 14 సంవత్సరాలు ఒక టునీర్లోని ఒక పెద్ద బకెట్ లాగా ఉన్న దాంట్లో అన్ని పనులు పెట్టాడు, అన్ని తీసుకొని వస్తాడు. చూడండి మీరు ఇచ్చిన అన్ని నేను దాచాను. అప్పుడు వాళ్ళు లెక్క పెట్టుకుంటారు, 14 years into 365 days లెక్క పెట్టుకుంటూ ఉంటే 7 తక్కువ వస్తాయి, 7. సో అప్పుడు శ్రీరాముడు అంటారు, 7 ఎందుకు తక్కువ ఉన్నాయి, అయితే 7 రోజులు తిని ఉంటావు. అప్పుడు లక్ష్మణ్ లెక్క చెప్తాడు, 7 రోజులు ఎందుకు ఇది తక్కువ ఉన్నాయంటే ఆ 7 రోజులు మీరు నాకు ఇవ్వలేదన్నమాట, నేనెందుకు నీకు ఇవ్వను అంటే అప్పుడు అతను చెప్తాడు, ఫస్ట్ డే ఎప్పుడు మిస్సింగ్ ఉందంటే ఏ రోజైతే 3 తల్లీలు భరత్ శత్రుఘ్న మనకి తిరిగి తీసుకువెళ్ళడానికి వచ్చారు, ఆ రోజు నాన్నగారు చనిపోయారని సమాచారం వచ్చినప్పుడు మనం ఆ రోజు ఎవరు తినలేదు, అది 1 day. సెకండ్ డే ఎప్పుడైతే సీతామాతని రావణాసురు అపహరించాడు, ఆ రోజు మనం తినలేదు. థర్డ్ డే ఎప్పుడైతే రావణాసురు మాయా సీతని చంపినట్లు మనల్ని చూపించాడు, ఆ శోకంలో మనం తినలేదు. ఫోర్త్ డే ఎప్పుడైతే మనం పాతాళలోకం మహిరావన్ దగ్గరికి వెళ్ళాము, మహిరావన్ మనల్ని అరెస్ట్ చేశాడు, ఆ రోజు తినలేదు. ఫిఫ్త్ డే ఎప్పుడైతే మేఘనాథ్ శ్రీరాముడికి అండ్ లక్ష్మణుడికి నాగపాశలోని బంధిస్తాడు, ఆ రోజు తినలేదు. సిక్స్త్ డే ఎప్పుడైతే లక్ష్మణ్కి మూర్ఛిత అయిపోతాడు, సంజీవిని కోసం హనుమాన్ వెళ్తాడు, ఆ రోజు తినలేదు. సెవెంత్ డే ఎప్పుడైతే వాళ్ళు ఆ యుద్ధాన్ని గెలుస్తారు, ఆ ఆనందంలో వాళ్ళు తినలేదు. కంప్లీట్ 7 days. అందు గురించి ఆ 7 days పళ్ళు తక్కువ ఉన్నాయి అంటాడు. ఓకే, అది టిక్కు. అయితే సీతామాత ఎప్పుడు మనతోనే ఉన్నారు కదా, మళ్ళీ నువ్వు చూడలేదేంటి అంటే అప్పుడు ఆయన అంటాడు, దానికి కూడా నేను ప్రూఫ్ ఇస్తాను. ఎప్పుడైతే రావణాసురు సీతాదేవిని అపహరించారు, సీతాదేవి తాలూకా ఆభరణాలు
అడవిలో పడేసి ఉంటే మీరు అన్ని పట్టుకుని నాకు చూపిస్తున్నాను, ఇది సీతాదేనా, ఇది సీతాదేనా అంటే అప్పుడు నేను అన్నాను, నేను ఎప్పుడు ఆవిడని చూడలేదు, కాకపోతే ఆవిడ కాళ్ళలో ఆవిడ పాద ఆభూషణాలు నేను తప్పకుండా, ఎందుకంటే రోజు పొద్దున నమస్కారం పెడతాను కదా, ఆవిడ పాదంలో వేసుకున్న ఆభరణాలు అన్నీ నేను పోల్చుకోగలుగుతానని మీకు చెప్పాను కదా అని శ్రీరాముడితో అంటారన్నమాట. సో అందుకోసం 14 years అప్పుడు ఎప్పుడు సీతామాత తాలూకా ముఖార విందము చూడలేదన్నమాట. సో ఇలా ఉంది లక్ష్మణ్ తాలూకా సేవ, లక్ష్మణ్ తాలూకా కృష్ణ 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 లగే సబ్ కృష్ణ 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 లగే సబ్ కృష్ణ.